వెల్కమ్ టు పుష్ప రెసిపీస్. ఈరోజు మనం పెసరట్టు ఉప్మా. పెసరపిండి మీకు రుబ్బడం తెలుసు కదా, అట్లే ఉప్మా చేయడం కూడా తెలుసు కదా మీకు. చూడండి, ఇంత పెద్ద దోశ పోస్తున్నా. పెసరట్టు ఉప్మా హోటల్లో దోశ కన్నా పెద్ద దోశ. ఇప్పుడు దోశ అయింది కదా, చూడండి. ఇప్పుడు నెయ్యి, పెసరట్టుకు నేను నెయ్యి వేసేస్తా. పెసరట్టు కానీ ఏ దోశ అయినా నెయ్యి వేస్తా. పెసరట్టు ఉప్మా. పెసరపిండి మీరు మెటీరియల్ తెలుసు కదా మీకు. చూడండి, పక్కన ఉప్మా చేసి పెట్టుకున్నా. చూడండి, నెయ్యి ఎంత వేసాను. నెయ్యితో పెసరట్టు ఉప్మా భలే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు దోశ ఈ తడి లేకుండా ఇట్లా కాలిన తర్వాత మనం దీన్ని ఇట్లా ఉప్మా వేసుకోవాలి. కాస్త పల్చగా. అది చూడండి, ఉప్మా ఇట్లా హాఫ్ పెట్టేశాను. మీకు ఉప్మా చేయడం తెలుసు, పెసరట్టు మెటీరియల్ తెలుసు. ఊరికనే మీకు హోటల్లో పెద్ద దోశ పోస్తారు కదా, అట్లా పోసి చూపిస్తున్నా అంతే. చూడండి, కాలింది. దీన్ని హాఫ్ వరకు ఇట్లా ఫోల్డ్ వేసుకుందాం. చూడండి, మన ప్లేట్లు అయితే సరిపోవు. కాసేపు ఇట్లా అదుముకొని నెయ్యే వేయాలి. పెసరట్టు ఉప్మాకి నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్. చూడండి, ఎంత పెద్ద దోశ పోసానో. ఒక్కటి తింటే ఎక్కువ అయిపోద్ది. ఈజీ పని. స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడకుండా ఒక్కొక్క దోశ పోసుకుంటే సరిపోద్ది. అంతేనండి, పెసరట్టు ఉప్మా దోశ రెడీ. దీనికి కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి పుట్నాలు చట్నీ చేశాను, చూపిస్తా. ఎదుగు చూడండి, పెసరట్టు ఈ చట్నీ. కొబ్బరి పల్లీలు పుట్నాలు మూడేసి చట్నీ చేశాను. ఎండుమిర్చి. చూడండి, అంతే కాలిపోయింది దోశ. కొబ్బరి పల్లీలు పుట్నాల చట్నీతోటి దోశ రెడీ. ఉప్మా పెసరట్టు.